నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని ఓల్డ్ బోయినపల్లిలో అమ్మవారి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంజయ్యనగర్ రీటైల్ కూరగాయల మార్కెట్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శాకాంబరిదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం వితరణ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కల సత్యనారాయణ మాట్లాడుతూ దేశం రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సుఖశాంతులతో వెలుగొందాలని అమ్మవారికి పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి కృపా కటాక్షంతో ప్రజలు నిత్యం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుని ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయంలో అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రధాన అర్చకులు చంద్రకాంత్ స్వామి, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ, వైస్ చైర్మన్ దండుగుల రమేష్, బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మక్కల అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్, పువ్వుల వీరయ్య, ప్రధాన కార్యదర్శి దండుగుల నరసింగరావు, మల్కాజ్గిరి బీజేవైఎం డిస్ట్రిక్ట్ కన్వీనర్ మక్కల నరసింగరావు, బీఆర్ఎస్ యూత్ వింగ్ మరియు అంజయ్యనగర్ గోల్డ్ మ్యాన్ మక్కల ప్రభాకర్, మక్కల మహేష్, దండుగుల సందీప్, కమిటీ మెంబర్ మణికంఠ, చందు, నరసింహ, సత్యనారాయణ స్వామి, దుర్గాప్రసాద్ మరియు భవానీ దీక్ష భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.